నీవు దేవుని వైపు తిరిగి రావాలనే ప్రభువు ఆశిస్తున్నాడు. చిన్న కుమారుడు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి రావడం ప్రారంభించాడో, దూరంగా ఉండగానే తండ్రి చూసి అతన్ని కౌగిలించుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అతనికి కావలసినవన్నీ కూడా తిరిగి ఇచ్చాడు. చేతికి ఒక ఉంగరం పెట్టాడు, పాదములకు ప్రశస్తమైన చెప్పులు తొడిగించాడు, ప్రశస్త వస్త్రాన్ని తొడిగించాడు. ఇల్లంతా కూడా గొప్ప విందుతో ఆ ఇల్లంతా నింపబడింది. ఇవన్నీ ఎప్పుడు సిద్ధపరచుంటాడు తండ్రి అంటే, ఆ కుమారుడు ఇంకా తిరిగి రాకమునిపే సిద్ధపరచుంచాడు, తిరిగి వస్తే ఇద్దామని. నీకు విషయం తెలుసా? నువ్వు కోల్పోయిందంతా నీకు దేవుడు ఎందుకు ఇవ్వగలడో తెలుసా? ఆయన నీ కొరకు శ్రేష్టమైన ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు చేయాల్సిన పని ఆయన దగ్గర తిరిగి రావడమే, ఆయన పాదాలు పట్టుకోవడమే, ఆరాధించి స్తుతించి ఘనపరిచి, ప్రభువా నీవు తప్ప నాకు ఆధారం లేదు, నీవే నా ఆశ్రయం, నిన్ను విడిచి నేను ఏమీ సాధించలేను అని దేవునితో నువ్వు ఒడంబడిక చేసుకోగలిగితే, నిబంధనలో నువ్వు రాగలిగితే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. మీరు బాషానులోనో గిలాదులోనో పూర్వదినాల్లో మేసినట్టుగా మేస్తారు. ఏ సమృద్ధి నువ్వు అనుభవించావో, ఏ రక్షణ ఆనందంలో నువ్వు కొనసాగావో, ఏ పవిత్రతలో నువ్వు ఎదిగావో, ఏ అనుబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావో నీ కుటుంబంతో, దేవుడు వాటిని పునరుద్ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నీ కోపాన్ని బట్టి, నీ అసూయను బట్టి, నీలో ఉన్న మత్సరాన్ని బట్టి, లేదా నీలో ఉన్న అహంభావాన్ని బట్టి, గర్వాన్ని బట్టి బంధాలు విచ్ఛిన్నం చేసేసుకున్నావా? నీ భర్తకు దూరం అయిపోయావా? నీ భార్యను ఇబ్బంది పెట్టి ఆమెకు దూరం అయిపోయావా? నీ పిల్లలకు దూరం అయిపోయావా? నీ గర్వ జీవితాన్ని బట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకో, ఆయన దగ్గర తిరిగిరా. నువ్వు పూర్వదినాన్న ఏ విధంగా సమృద్ధితో ఉన్నావో, ఏ ఆనందంతో ఉన్నావో, దేవుడు వాటిని పునరుద్ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.